మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతిని కొందనాలయ్యా. చూచుచున్న దేవుడవు, సర్వము నెరిగిన దేవుడవు, సర్వాంతర్వ్యామి స్తోత్రాలు. ఈ సమయంలో నీ బలిపీఠము చెంత నేను నిలబడి ఉన్నాను. నీతిగల నీ మాటలను ప్రకటించుటకు నా జ్ఞానము, నా తెలివి, శక్తి సరిపోదు ప్రభువా. పరిశుద్ధుడమైన నిన్ను ప్రకటించుటకు యోగ్యురాలుగా నన్ను పిలిచావు. అయోగ్యురాలునైనా నన్ను యోగ్యురాలుగా పిలిచావు. స్తోత్రాలు. అర్హతనిచ్చావయ్యా, స్తోత్రాలు. అర్హత లేని నాకు అర్హతనిచ్చి ప్రకటించడానికి కృప చూపావు. స్తోత్రాలు. నేను నీ పక్షాన నిలబడనయుండగా మీరు నా పక్షాన నిలబడి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఏడంతల ఆత్మచేతనను అభిషేకము చేయ, నాకు జ్ఞానమును తెలివిని దయచేయండి. నా జ్ఞానము బట్టిది నాయనా వెర్రిది ప్రభువా. నీ జ్ఞానముతో నన్ను నింపి ప్రతి బిడ్డకు అర్థమగునట్టు నాలో మీరుండి మాట్లాడి సహాయము చేసి మహిమ పొందమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూద్దామండి, మత్తయి సువార్త 15:22 తీద్దామండి. దేవుని బిడ్డలారా, ప్రతి మాట కూడా మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 15:22 చదువుదామండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతము నుండి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేసింది. చాలండి. కానాను స్త్రీ అనగా అన్యురాలు, ప్రభుని తెలుసుకున్న వ్యక్తి కాదు. ఆమె ఒక అన్యులకు చెందినదనమాట. అంటే ప్రభు వెరగని ప్రజలు, దేవుని అంగీకరించని ప్రజలు, వాళ్ళకు చెందిన ఈ కానాను స్త్రీ ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, ఆమెలో ఒక నమ్మకం, ఆమెలో ఒక బలమైన నమ్మకం ఆమెని వెంటనే హృదయంలో ప్రేరేపణ వచ్చేసింది. ఈ లోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దెయ్యము పడితే ఎక్కడికి వెళ్తామండి? మాంత్రికుల దగ్గరికి, లేకపోతే ఇంకెవరైనా దెయ్యాలు వదిలించే వాళ్ళు ఉంటే వాళ్ళని సంప్రదించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈమె తన హృదయంలో యేసయ్యని గుర్తించింది. యేసయ్యని ఏమని గుర్తించిందో తెలుసా? ఈయన దగ్గరికి వెళితే నా కుమార్తె బాగుపడితే, ఈయనని ఎంబడిస్తే నా కుమార్తె బ్రతికిద్ది అని ఈమెలకు గొప్ప నమ్మకం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, గొప్ప నమ్మకం. ఎలాంటి నమ్మకం అంటే, ఇక ఆ నమ్మకాన్ని ఎవరు కూడా ఆమె నుండి తీసివేసేది కానే కాదు. ఎవరు తీసివేయలేరంట దేవుని బిడ్డలారా. అలాంటి నమ్మకము కలిగి యేసయ్య దగ్గరికి వచ్చేసింది. వచ్చి ఆయనని బ్రతిమాలుకోవటానికి నిర్ణయించుకుంది. హల్లెలూయా. ఇక నేను ఈరోజు యేసయ్య దగ్గరికి వెళ్ళి నా కుమార్తె విషయమై, ఎవరంటే ఈమె ఒక అన్యురాలు, క్రైస్తవ జాతికి చెందిన బిడ్డ కాదు, మరి యూదులకు చెందిన బిడ్డ కూడా కాదు. ఈమె కానాను స్త్రీ, ఒక అన్య జాతికి చెందిన బిడ్డ, ఒక అన్యురాలు. ఈమె ఏం చేసిందంటే ప్రభుని వెంబడించడానికి బయలుదేరింది. ఎవరిని వెంబడించడానికండి? నిజ రక్షకుడిని గుర్తించింది, నిజ దేవుడిని గుర్తించింది. ఈ లోకములో అన్యులు అంటే ఏం గుర్తొచ్చిందో తెలుసా? యేసు ప్రభు అనగానే వాళ్ళు ఎవరు జాతికి చెందిన దేవుడు అనుకుంటారు. కానీ సృష్టికర్త అని గుర్తెరిగింది ఆమె హృదయంలో నిశ్చయించుకుంది. ఈరోజు ఖచ్చితంగా నేను ఆయన్ని బ్రతిమాలుకోవాలి. ఏంటి నువ్వు, మన కులమేంది, మనమేంటి, మన గోత్రమేంది, మరి ఆ యేసు దగ్గరికి వెళ్ళటం ఏంది? ఈరోజు అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు లేరా? ఏంటి నీ పిచ్చి పట్టిందా ఏంది? యేసయ్య పిచ్చి పట్టిందా నీకు? ఇంకా ఏమంటారు, అది కూడా పిచ్చి పట్టిందా ఏంది, ఆ పిచ్చి పట్టింది, ఈ పిచ్చి పట్టింది అంటారు. కానీ ఆ కట్లన్నీ తెంచుకొని వచ్చేసింది. హల్లెలూయా. ఆ కట్లు, ఆ మతం అనే కట్లు, ఆచారాలనే కట్లన్నీ తెంచుకొని ఆమె ఏం చేసిందంటే బయటికి వచ్చేసి దేవుని దగ్గరికి ఇక బతిమలాడటం మొదలుపెట్టింది. నువ్వు బ్రతిమాలుతున్నావు ఒక్కసారైన దేవుణ్ణి. నువ్వు ఏదైనా సమస్య నీ ముందుకు వచ్చినప్పుడు యేసయ్యని ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. దేవుని బిడ్డలారా, కాసేపు ప్రార్థన చేసి, ఆ కొంచెం సేపు నేను నీకు ప్రార్థన చేశానే, నాకు సహాయం నువ్వే, నా గురి నువ్వే, నా గమ్యం నువ్వే అని అక్కడ వదిలేసి వెళ్ళిపోమాకండి. ఏదైనా నీకు అవసరం పడితే పట్టు ఎడవక ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా చేయగల సమర్థుడు. హల్లెలూయా.
ప్రార్థనలు తీసుకురాలేదు దేవుని బిడ్డలారా. ఆమెకి యేసయ్యను ఎంబడిస్తూ ఉన్నది, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయా, నన్ను కరుణించు, నా కుమార్తెను బాగు చేయి. అప్పుడు ఒక టెస్ట్ జరిగింది దేవుని బిడ్డలారా. ఏం జరిగింది? పరీక్ష. ఒక పరీక్ష జరిగింది. ఎంతవరకు ఈమెలో ఎంత పట్టుదల ఉన్నది, ఎంత నమ్మకం ఉందిలో ఈమెలో చూడాలని దేవుని ఆశ కలిగింది. హల్లెలూయా. ఆయన మాటలు ఈమె జీవితాన్ని ఊరడ కలుగు చేస్తున్నాయి అంటే ఇంకా అడగాలి, ఇంకా అడగాలని ఆమె హృదయము ప్రేరేపణిస్తున్నారు దేవుని బిడ్డలారా. అయితే ఆమెను అంటున్నాడు కదా, శిష్యులు అంటున్నారు, ఈమె ఎందుకు ఊరకమ్మని ఎంబడబడుతుంది? ఎవరికైనా అలాంటి పరీక్ష వస్తే ఏందమ్మా మందిరానికి పోయేది, ఏంటంటే అసలుకి ఆ యేసయ్యను నమ్మకపోతే మనకి ఇంకేం జరగదంటావా, ఇక లేదంటావా, వైద్యులు లేరా, పూజారులు లేరా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా అనుకుంటాము. కానీ ఆమెకు అలాంటి ఆలోచన రాలా. ఆ పరీక్షలో ఏం చేసింది తెలుసా? ఇంకా మాటి మాటికి అడుగుతూనే ఉంది దేవుని బిడ్డలారా. అడుగుతుంది. ఇసుకొచ్చేసింది. ఎవరికి? యేసయ్యకి ఇసుకురాలా. యేసయ్యకి హృదయంలో సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈమెలో ఉన్న ఆత్మీయత, ఈమెలో ఉన్న నమ్మకము, ఈమెలో ఉన్న పట్టుదలను దేవుడు బయటికి తీసుకురావాలని ఇంకా సమాధానం ఇవ్వకుండా ఆమెని అలాగే ఉంచిపెట్టాడు దేవుని బిడ్డలారా. అప్పుడు ఆమె అంటుంది కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచుందయ్యా, నువ్వు మాట మాత్రం సెలవి. ఆయన బ్రతిమాలుకుంటుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతిమాలుకునే విషయంలో అలసిపోమాకండి. ప్రార్థన చేసే విషయంలో అలసిపోవద్దు. నువ్వు ఎంత పట్టు విడవకుండా ప్రార్థన చేస్తావో అంత కార్యం నువ్వు పొందుకోబోతున్నావు. ఇది ఈ రోజే కాదు, ఏదో ఒక రోజున నీ జీవితంలో నెరవేరిద్ది. హల్లెలూయా. మన దేవుడు నెరవేర్చే దేవుడు అయినాడు దేవుని బిడ్డలారా. అయితే చదువు మా కింద భాగంలో ఆ శిష్యులు అంటున్నారు కదయ్యా, ఈమె మనమిట ఆ విధంగా పడుతుంది, మరి ఈమెను ఎందుకని ఇలా మనమిట పడుతుంటే ఒక్క మాట ఆమెను పంపించే ఏదో ఒక రూపంలో అని చెప్పి అంటుంటే ఆయన అంటాడా, చదువు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా, కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు సమాధానం మనకు రాదు. ఎందుకు రాదు అంటే ఎంతవరకు ప్రార్థన చేస్తారు, ఎంతుంది ఈమెలో నమ్మకము, నిరీక్షణ. అసలు ఆమె స్టార్టింగ్ ఏముందో తెలుసు? ఆమెలో నిరీక్షణ ఏముందంట? నిరీక్షణ. దేవుడు చేయగలడు. ఇంతమందిని బాగు చేసిన దేవుడు, ఇంతమందిని బ్రతికించిన దేవుడు, ఇన్ని అద్భుతములు చేసిన దేవుడు, ఈయన దైవ కుమారుడు, ఈయన నజరేయుడని యేసుని గుర్తించి హృదయంలో ఒక నిరీక్షణ అంటే దృఢమైన పట్టుదల, తరగని నిరీక్షణ ఆమెలో ఉంది. అయితే ఒక్క మాట కూడా మాట్లాడేది దేవుని బిడ్డలారా. దైవజనుల దగ్గరికి వచ్చి కొన్నిసార్లు మనం ప్రార్థన చేయించుకోవడానికో ఏదో ఒక రూపంలో మన సహాయం కోరి వస్తే వాళ్ళు ఒకసారి మనల్ని ఆ కొన్ని పరిస్థితులు అంగీకరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం తప్పిపోవాలంటావా? ఎందుకో నాకు ప్రార్థన చేయటం ఒకవేళ దేవుని చిత్తము కాదేమో అని గుర్తిస్తే ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ వెళ్ళిపోతా. ఈరోజు నేను పాటకి నాకు సమయం ఇవ్వలేదే అని నీ హృదయంలో కలిగిందంటే అది నీకు పరీక్షే. నీ ఆశ హృదయంలో నువ్వు ఆశిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఈమె జీవితంలో ఏంటిదో తెలుసా? బలమైన నమ్మకము, బలమైన నిరీక్షణ కలిగి ఆత్మీయతలోకి దిగిపోయింది. హల్లెలూయా. యేసయ్యను నిజ దేవుడా గుర్తించింది. ఇక బ్రతిమాలటం మొదలుపెట్టింది. ఈమె నమ్మకం ఎంత గొప్పదండి, ఈమె విశ్వాసం ఎంత గొప్పది. ఆమెలో ఉన్న నిజ జీవితాన్ని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని పరీక్షలు దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో కొన్ని పరీక్షలు మనకు వస్తాయి. కొన్నిసార్లు కఠోరమైన పరిస్థితులు, నిందలు, అవమానాలు మనకు ఎన్నో వస్తాయి. అయినప్పటికీ కూడా భయపడలా అంటున్నాడు. చదువుమా. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడ వచ్చి ఈమెను పంపివేయుడని ఆయనను వేడుకొనిరి. ఆయన అసలుకి వచ్చిందే వీళ్ళ కోసం. హల్లెలూయా. వచ్చిందే ఆయన ఆమె కోసం. ఆ ప్రాంతానికి, ఆమె జీవితాన్ని, ఆమె బ్రతుకులో ఆమెలో ఉన్న గొప్పతనాన్ని, నిజాయితీని బయటకు తీసుకురావడానికి, ఆమె కుమార్తెను బాగు చేయడానికి ఆ ప్రాంతానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఆమె కోసమే దేవుడు వచ్చాడు. ఆయన అన్నది కూడా ఆమెను గురించే దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కోసం వస్తాడు. నువ్వు నిరీక్షణలో తప్పిపోమాక.
నమ్మకంలో జారిపోమాక. నువ్వు ఎంత పట్టుదలగిలి ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతిఫలము ఇక సాధించలేనిది లేదు అనటానికి కానాను స్త్రీ రుజువు అయ్యున్నది. హల్లెలూయా. ఈ ప్రార్థనకి ఇక ప్రతిఫలం రాదు అని అనటానికి కూడా అక్కడ లేదు. దేవుని బిడ్డలారా, సాధిస్తే మరి ఏది కూడా మనము తిరుగు లేకుండా సాధించగలం ప్రార్థన ద్వారాగా. ఆమేన్. అయితే ఆయన అంటున్నాడు, చదవండి, ఆయన 25 కానీ చదువుదాం. అయినను ఆమె వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, అవును ప్రభువా, నిజమేనయ్యా, నేను కుక్కనే అంటున్నాడు కదా. ఆ రొట్టె ముక్కైనా నాకు దక్కకపోయినా బాధ లేదు, కానీ నువ్వు నాకు ఇస్తావు చూడు, నువ్వు నాకు ఇచ్చే మాట గొప్పదయ్యా. అయ్యా, ఈ కుక్క పిల్లల కంటే నేను ఇంకా హీనమయ్యేదాన్ని అయి ఉండొచ్చు నాయనా. యజమానుడు బల్లా కింద నుండి పడ్డ రొట్టె ముక్కలు పిల్లలు, కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, నేను కూడా అంతే అనుకోయ్యా అని ఆయనతో బతిమాలుకొని మాట్లాడుకుంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అంటాడు కదా, అమ్మ 27 కానిచ్చదు. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, హల్లెలూయా, కుక్కతో పోల్చాడు. అవసరమా నాకు? ఆయన దగ్గరికి నేనేం వెళ్ళేది, ఎన్న బ్రతిమాలుకునేది ఏందని అనుకోలేదు. దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసింది, అయ్యా నిజమేనయ్యా నేను కుక్కని అనుకో. ఎంత బలమైన నమ్మకం దేవుని బిడ్డలారా, ఎంత తగ్గింపు జీవితం, ఎంత ఓర్చుకుంది. కొన్నిసార్లు మన కుటుంబంలో పరిస్థితులను బట్టి యజమానులు మనల్ని ఏదైనంటే ఇక కసకసలాడిపోతాం, కోపపడుతూ ఉంటాం. మనకంటే ఇక బలవంతులు లేరు అనుకుంటాం, మనకంటే నీతిమంతులు లేరు అనుకుంటాం. కానీ ఈ స్త్రీ ఓర్చుకుంది, తగ్గించుకుంది. ఆత్మీయ జీవితానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని మీద నమ్మకము, నిరీక్షణ, తగ్గింపు జీవితము నీలో నాలో ఉంటే నువ్వు సాధించలేని లేవు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనము మందిరములోనే కాదు తగ్గించుకున్నట్లు ఉండేది, మందిరములోనే కాదు మన భక్తి జీవితము, నువ్వు ఇంటిలో ఉన్న మందిరంలో ఉండట్టే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఇంటిలో ఉన్న మందిరంలోనే ఉండట్టుండాలి. అంటే ఇంటిలో ఉండి నేను మందిరంలో మళ్ళీ అట్ట మోసపోమక్కండి. నీ స్థితి, నీ ఆత్మీయ జీవితము మందిరములో ఎంత క్రమంగా జీవిస్తూ ఉంటావో ఇంటిలో కూడా అంత క్రమముగా, అంత నిజాయితీగా, అంత నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఓపికతో ఓర్చుకున్న ప్రార్థన, నిరీక్షణ కలిగి చేసే ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కానాను స్త్రీకి చేసిన దేవుడు నీ జీవితంలో జరిగించలేడా? ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని అని ఆమెతో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నోటి గుండా ఎప్పుడైతే అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే నీకు అసహాయకరంగా మారిందో, ఏదైతే నువ్వు చేయించలేని ఉన్నావో అది నీ జీవితంలో అవునుగాక. అవును దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సమస్యలు మనల్ని మించిపోతూ ఉంటాయి, మనల్ని మించి దాడి చేస్తూ ఉంటాయి, తాకుతూ ఉంటాయి. శ్రమలనే మరి ఆ సముద్రంలో మనం కొట్టుకొని పోతూ ఉంటాం. అప్పుడు అలసిపోవాల్సిన అవసరం లేదు. శ్రమలలో నువ్వు కొట్టుకొని పోయినప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా చూస్తున్నాం మనము. రాళ్ళు సముద్రములో అనేక సార్లు అలలు కొడుతూ ఉంటే రాళ్ళు ఏమైపోతాయి? చెప్దాం, ఏమైపోతాయి? తెల్లగా మార్చబడతాయి. నీ జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా నిరీక్షణను విడిచిపెట్టొద్దు. తగ్గింపు జీవితం కలిగి ప్రభువుకు మొరట పెట్ట నేర్చుకో. నీ మొర్ర ఏదో ఒక రోజున దేవుని హృదయాన్ని కదిలించింది. హల్లెలూయా. దేవుని హృదయాన్ని కదిలించి నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా సమాధానం వచ్చింది. చదువుదామండా, దేవుని వాక్య భాగంలోకి వెళదాం. లోకాసు వార్త
11:5 చదువుదామండి. లూకా సువార్త 11:5 చదువుదాం. మరియు ఆయన మరి వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకి వెళ్ళి, స్నేహితుడా ఆయన అంటున్నాడు కదా, మీలో ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మార్గమున పోవచ్చు, నా స్నేహితుడు రాత్రి వేళ నా ఇంటికి వచ్చాడు, నీ దగ్గర ఏమైనా రొట్టెలు కానీ ఏమైనా ఉంటే ఈ రాత్రి సమయంలో నేను వండుకోలేకపోతున్నాను, ఏమన్నా ఉంటే ఇవ్వమని నువ్వు అడిగితే, నీ స్నేహితుడు అంటాడు నా పిల్లలు నిద్రపోతున్నారు అంటే ఉపమాన రీతిలో చెప్పాడు. అర్థమవుతుందా మీకు? ఉపమానం అన్నమాట. ఉపమాన రీతిలో దేవుడు చెబుతున్నాడు, ఆ స్నేహితుడు నా పిల్లలు నేను నిద్రపోతున్నాను మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనని నిన్ను పంపించేసినప్పుడు మాటిమాటికి నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మాట అడుగుతుంటే ఆయన ఇస్తాడు కదా, అలాగే ఇచ్చిన ఆయన నువ్వు దేవునికి మొర్ర పెడితే దేవుడు నీకు ఇవ్వడా? హల్లెలూయా. నువ్వు మాటిమాటికి అడిగితే దేవుడు ఇవ్వడా? అందుకని కింద భాగంలో చదవండి, లూకా సువార్త కింద భాగంలో చదువు. అడుగు ప్రతి వారికి ఇస్తాడని. అడుగుడు మీకు ఇవ్వబడును, ఎతుకుడు మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అంటే ఏమంటున్నాడు ఆయన? అడగండి నేను మీకు ఇస్తా. నువ్వు ఏమడుగుతున్నావు? నువ్వు అనేకమల నీ ఇష్టానుసారమైన అడగమాకండి. నీ ఇష్టము దేవునికి ఇష్టం అవ్వాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి యుక్తమైన అడగాలి, ఇష్టమైన అడగాలి. అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. నీ జీవితంలో అది అవసరం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగితే ఆయన నీకు ఇస్తాడు. మన దేవుడు ఇచ్చే దేవుడు. అంటే నువ్వు అడగకుండా ఎలా ఇస్తాడు? నువ్వు అడుగు, మాటికి అడుగు చూడు, ఆయన ఇస్తాడు కదా. నేను మాత్రం ఎందుకు ఇవ్వను? ఒక మనిషే ఇవ్వటానికి బుద్ధి కలిగి ఒక స్నేహితుడే ఇస్తుంటే నిజ దేవుడైన మన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు? అందుకని అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుకుడి మీకు దొరుకును. హల్లెలూయా. అడుగుదామండి ఆ దేవుణ్ణి. మీరు ఏం అడగాలని ఆశపడుతున్నారు? మితిమించి అడగమాకండి, మితిమించి అడగమాకండి. అది కావాలి, నాకు ఇది కావాలి, అయ్యా నేను అది కట్టించాలి, నేను ఇది కట్టించాలి. సమయం ఇక లేదు దేవుని బిడ్డలారా. నేను ప్రభువులో స్థిరంగా నిలబడాలి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం జీవించాలి. అందుకనే కానాను స్త్రీ ఒక నిర్ణయం కలిగి ఉంది దేవుని బిడ్డలారా. ఇక నేను కులం వైపు చూడొద్దు, నేను మతం వైపు చూడను, నేను క్రీస్తు వైపు చూడాలి, క్రీస్తు కోసం బ్రతకాలి. ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే మార్గము సత్యము జీవమునైన దేవుడు కనుక ఇక నేను ఆయన్ని వెంబడించాలనుకొని నిర్ణయించుకుంది. నీ నిర్ణయం ఎలా ఉంది? కొన్నిసార్లు కులానికి మతానికి భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. మరణిస్తే నిత్య నరకాగ్నుడి తప్పించడానికి సిద్ధముగా ఉన్నాడు మన యేసయ్య. హల్లెలూయా. నేను ఈ లోకములోనే శ్రమలు కష్టాలు దేవుని బిడ్డలారా, పరలోకములో మనకు నిత్యము ఆనందము సంతోషమును ఇవ్వటానికి ఆయన మన కోసం మరణించాడు. భూమి మీద తన ప్రాణాన్ని పణంగా పెట్టి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు దేవుని బిడ్డలారా. మనలే కాదు, దేశమంతా ఆయన నామం ప్రకటించబడుతుంది. ప్రతి బిడ్డను దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. రమ్మని చేతులు చాపుతున్నాడు మన యేసయ్య. అదేవిధంగా మరొక మాట చదువుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య స్తోత్రాలు. సువార్త 18 మొదటి నుంచి చదువుకుందాం. లోకా సువార్త 18 మొదటి నుండి చదువుకుందాం. వాళ్ళు విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఎలాగంట? ఎందుకని ఈయన ఎందుకు ఎలా చెబుతున్నాడు? తన శిష్యులు, తన బిడ్డలు ఇసుకు పడకుండా, అంటే ప్రార్థనలో ఇసుకు రాకూడదు. ప్రార్థనలో ఇసుక అనేది ఇంకెంతసేపు చేయాలి? ఏదో ఒక 10 నిమిషాలు చేసుకొని పోదాంలే, లేకపోతే ఒక 20 నిమిషాలు చేసుకొని పోదాంలే, నా ప్రాణం ఏందో ఇసుగ్గా ఉంది, నిద్ర వస్తుంది, పడుకుందాంలే అని ఇసుక అనేది నీ జీవితంలో, లేకపోతే ఇక ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఇక ఎన్ని రోజులు నా జీవితం ఇలా అయిపోతుంది, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, శ్రమలు వస్తూనే ఉన్నాయి,
కష్టాలు వస్తూనే ఉన్నాయి, కరువు నా మీద దాడి చేస్తూనే ఉంది, ఇంట్లో కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం లేదు, నా యజమానురాలతో నాకు బాధ అవుతుంది, నా యజమానుడితో నాకు సమస్య అవుతుంది, నా కుమారుడితో కుమార్తెతో అని నిన్ను నువ్వే ఇసుకు చెందుకోమాక. కానీ నువ్వేం చేయాలన్నాడు దేవుడు? ఇసుకక ప్రార్థన చేయాలి. అది నువ్వు చెయ్యాలన్నదే దేవుని ఉద్దేశము. తన శిష్యులతో చెప్పింది అదే మాట, మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో చెబుతుంది కూడా అదే మాట. విసుకక నిత్యము ప్రార్థించవలనని ఏమో ఉపమానము చెప్పాడు. ఏం ఉపమానం అది? చదువుదాం, చదువమ్మా. అమ్మా, ఈ ఉపమానం, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక వెధవరాలు, అంటే ఉపమానం చెబుతున్నాడు. ఇసుకక ప్రార్థన చేయాలి అనే మాటకి ఆయన ఉపమాన రీతిలో ఒక మాట చెబుతున్నాడు కదా. ఒక ఊళ్ళో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అదే ఊళ్ళో ఒక వెధవరాలు కూడా ఉన్నది. ఆమె అతని యొద్దకు వచ్చి తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిందంట. కానీ అతడు కొంతకాలము సమాధానం రాలా. ఆమె విషయం అసలు పట్టించుకోలేదు. అయినను ఆమె మాటి మాటికి ఆయన్ని మళ్ళీ బ్రతిమాలుకోవటమే మొదలుపెట్టింది, విడిచిపెట్టట్లేదు. బ్రతిమాలుకుంటుంది. అమ్మా, కొంతకాలము ఆమె బ్రతిమాలుతున్న మాటని ఒప్పుకోలేదు. తరువాత నేను దేవునికి భయపడకయు మనుషులను నేను లక్ష్య పెట్టేవాడిని కాదు, అయినను ఈ యధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను బ్రతిమాలుతున్నది, గోజ ఆడుకుంటుందంట. ఏం చేస్తుందంట? మాటి మాటికి, అంటే ఒక్కసారి కాదండి, కొన్నిసార్లు మనము ఎక్కడైనా ఎవరి సహాయమన్నా మనకు కావాలంటే ఒక్కసారిగా వెళితే కార్యం జరిగిద్దా? పని అవుతుందా మనకి? మన అవసరం కనుక మాటి మాటికి వాళ్ళ దగ్గరికి పోయి బ్రతిమాలుకుంటేనే మనకు ఖచ్చితంగా మనకు కార్యం జరిగిద్ది అనుకుంటాం. ఈ యధవరాలు కూడా ఏం చేసిందంటే ఆయా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆమె మాటి మాటికి అడుగుతూ ఆయన్ని గోజాడుకుంటుందంట. ఎలాగా? అయ్యా రాయ్యా, అయ్యా ఒకసారి నాకు న్యాయం చేయయ్యా, అది నీకే సాధ్యపడుతుందయ్యా, ఒకసారి నా మొరాలకించయ్యా, దిక్కులేనిదన్నయ్యా, నేను పనికిరానిదన్నయ్యా, నాకు ఎవరు దిక్కు దశ లేరయ్యా, నా యజమానుడు కూడా నా పక్షాన పోరాడేవాళ్ళు. అంతేనా? యధవరాలు అని అక్కడ పేరు మరి పలకబడిందంటే ఆమె బ్రతిమాలుకునే విషయం నేనైతే ఏమంటాను తెలుసయ్యా, నాకెవరూ లేరయ్యా, నేను నా కుమారుడు నా కుమార్తెనయ్యా, నా పక్షాన్ని నువ్వు మాట్లాడయ్యా, అంతే అడిగి ఉంటుంది కదా. మనం అనుకోవాల్సింది అదే కదా. అయ్యా నేను ఎవరిని పోయి అడగనయ్యా, రండయ్యా నువ్వు మాట్లాడయ్యా, సహాయం చేయని ఆయనను మాటి మాటికి బ్రతిమాలుకుంటే ఆమెకు న్యాయము తీరుస్తున్నని తనలో తాను అనుకున్నప్పుడు, మరియు ప్రభు ఇట్లా నేను ఆ మనుష్యుడే, ఆ న్యాయాధిపతే తీర్పు తీర్చాలి, న్యాయం చేయాలని నిశ్చయించుకుంటే, నన్ను మాటి మాటికి మీరు అడిగితే నేను మీకు కార్యం చేయనా? మీకు నేను న్యాయము చేయనా? మీరు విసుకక నిత్యము ప్రార్థన చేస్తే మీకు నేను సమాధానమును ఇవ్వనా? మన దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడా? ఇవ్వడా? కొద్దిగా ఆలస్యమైనా నువ్వు అడిగేదేంటో అది శ్రేష్టమైనదే దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అడిగేది కొంచెమే, కానీ ఊహ కందని కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. అయితే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఇసుకు రాకూడదు. ప్రార్థనలో ఇసుకు రాకూడదండి. ఇసుక నిత్యము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏదైతే అడగబోతున్నావో, నువ్వేదైతే అడుగుతున్నావో అది నీ జీవితంలో అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చదువమ్మా. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారి దివారాత్రులు నన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఒక అన్యాయస్తుడే, అంటే కోర్టులో న్యాయాధిపతులు ఏం చేస్తారు? ఒకసారి ఆలోచిద్దాం.
డబ్బిస్తే అన్యాయంగానే మాట్లాడతారు, అవునా కదా? అందుకని అక్కడ మాట, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి మాటి మాటికి అడుగుతున్న ఒక ఎదవరాలి మొర్రని విన్నాడే, మరి నాకు మీరు మొర్ర పెడితే నేను మీకు ప్రతిఫలమునివ్వనా? అయితే మీ ప్రార్థన ఎలా ఉండాలి? ఇసుకొక నిత్యము ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరొక మాట చదువుకుందాం, మత్తయి సువార్త. త్వరగా అండి, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. మత్తయి సువార్త 17:20 చదువుదాం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి అంటే ఎందుకన్నాడంటే దేవుని బిడ్డారా, కొన్నిసార్లు శిష్యులు కార్యాలు చేయలేదంట. కార్యాలు చేయకపోతే యేసయ్య చేశాడంట. అయ్యా, మీ శిష్యుల దగ్గరికి వచ్చాం కానీ వాళ్ళు చేయలేకపోయారు, నువ్వైనా చేయాలి అంటే దేవుడు అంటాడు కదా, అల్ప విశ్వాసులారా, మీతో నేను ఎన్నాళ్ళు గడిపోయినాయి, మీరు ఇంకా అలాగే ఉండిపోతే ఎలాగా? మీ జీవితంలో ఇంకా మీకు మార్పు రాదా? మీకు బలమైన ప్రార్థన మీలో లేదా? మీరు ఎందుకు దెయ్యాలు ఎల్లగొట్టలేకపోతున్నారు, రోగులు స్వస్థపరచలేకపోతున్నారని వాళ్ళ శిష్యులను గద్దించి ఆయన కార్యము చేసిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతముగా వచ్చారంట. వచ్చి అంటున్నారు కదా, అయ్యా, ఈ కార్యం మా జీవితంలో ఎందుకు జరగట్లేదు అంటే, అల్ప విశ్వాసులారా. ఏమంటున్నాడు? అల్ప విశ్వాసం అంటే మీలో విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నట్లేనే ఉంటారు కానీ విశ్వాసం మాత్రము అంటే విశ్వాసంలో అల్పం ఉంది. విశ్వాసంలో అంటే నమ్మినట్టే నమ్మి ఆ విశ్వాసంలో కొంచెం తేడా, అందుకనే కార్యం అక్కడ జరగదు. మన విశ్వాసంలో ఇంత కూడా నమ్మకం లేకుండా ఉండకూడదు. ఆయన ఎంత కోరాడు? అల్ప విశ్వాసులారా, మీలో ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ ఎంత ఉంటుందండి? కంట్లో వేసుకుంటే ఆ నలుసంతా ఉండిద్ది. అంత విశ్వాసం కలిగి మీరుంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడిద్ది. అంటే విశ్వాసం మూలంగా ఇది సాధ్యపడిద్దని దేవుడు చెబుతాడు. చివరిగా ఒక మాట చదువుకుందామా? హెబ్రీ పత్రిక చదువుకుందాం. 11:6 చదువుదాం. త్వరగా దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు నన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వాసము లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత భక్తి చేసినా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, నువ్వు ఎంత పరుగెత్తినా, విశ్వాసం ఉంటే నువ్వు ఏదైతే అడుగుతావో ఆయన విశ్వాసం ఉంటే అడిగితే ఫలము దయచేయువాడంట మన దేవుడు. హల్లెలూయా. విశ్వాసం మూలముగా రాజ్యాలను జయించిన వారు ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆ విశ్వాసము లేకుండా నా జీవితంలో కార్యము జరగలేదు, నా జీవితంలో అది జరగలేదు, ఇది జరగదని కొన్నిసార్లు కృంగిపోతున్నావేమో. కానీ అన్ని కార్యము జరగపోవటానికి కూడా నీలోనే ఉంది. కార్యము జరిగించాలన్న నీలో ఉంది, కార్యము జరగపోవటం కూడా నీలోనే ఉంది. ఎందుకంటే కానాను స్త్రీ జీవితంలో ఎంత నమ్మకం ఉంది, దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆమె ఎంత ఓపిక ఉంది. ఒక విశ్వాసికి ఓర్పు కావాలి. ప్రార్థనలో ఇసుకు ఉండకూడదు, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. పట్టు విడవక దేవుణ్ణి అడిగింది దేవుని బిడ్డలారా. నువ్వు అడుగుతున్నావా? పట్టు విడవక. దేవుడు కుక్కతో పోల్చిన ఓపిక పట్టింది, సహించుకుంది, ఓర్చుకుంది. ప్రార్థనలో ఓర్పు కూడా ఉండాలి. ప్రార్థనలో ఓర్పు ఉండాలి, ఇంటిలో ఓర్పు ఉండాలి, బయట ఓర్పు ఉండాలి. ఎక్కడైనా సరే నువ్వు ఓర్పు కలిగి ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా. ఆయన ఓర్చుకున్నాడు భూమి మీద, తెలుసా? ఆయన నీ కోసం ఓర్చుకున్నాడు, ఆయన నీ కోసము సహించుకున్నాడు. ఆయన తండ్రి కోసము పట్టు ఇడవక దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. చివరిగా కులానికి మతానికి భయపడలా, ఎవరికి భయపడలా. ఆమెలో ఉన్న నీతిని బయటికి తీసుకొచ్చాడు, ఆమెలో ఉన్న యథార్థతను బయటికి తీసుకొచ్చాడు, ఆమెలో ఉన్న నమ్మకాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నిరీక్షణ, నమ్మకము. కులమును కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేసింది. దేవుని కార్యాన్ని ఇసుకక ప్రార్థన చేసింది. ప్రార్థనలో విసుగు, బ్రతిమాలుకునే దాంట్లో విసుగు పడమాకండి. కార్యాన్ని ఖచ్చితంగా మన జీవితంలో జరగాలంటే విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రార్థన చేయండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో
అది మీ జీవితంలో జరుగునుగాక. దేవుడు నెరవేర్చునుగాక. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. అందరము మోకరిద్దామండి.